చేయగలుగుతాము, కొంత విశ్వాసాన్ని కలిగించగలుగుతాం మన ఇంకా ఉండే జనానికి. అట్లా మన నిర్మాణాన్ని కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటుందని నాకు అభిప్రాయం. అంటే టచ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ చిత్తనూరులో వాళ్ళు ఫైట్ చేసినప్పుడు మనం పోతున్నాము, లేదా నిర్మల్లో వాళ్ళు ఫైట్ చేసినప్పుడు మనం పోతున్నాము. ఆ ఫైట్లలో మనం పోతున్నాం తప్పిస్తే మనం ప్లానింగ్ చేసుకొని మనం చేయగలిగింది ఎంత అనేది, ప్రజల్ని మనం ఎంత సంఘటితం చేయగలుగుతాం అనే దాని మీద ఆధారపడి మాత్రమే ప్రభుత్వాన్ని మనల్ని గుర్తించడం కానీ గుర్తించకపోవడం కానీ ఉంటుందనేది నాకున్న అభిప్రాయం. కాబట్టి ఆ ప్రయత్నం ఇంకా మనం చాలా నిర్మాణాత్మకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక అంశం చెప్తుంది. రెండవది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే గతంలో కేసీఆర్ నిర్బంధంగా నియంతృత్వంగా పౌర సమాజం గొంతును నొక్కేసేది. ఈయన సున్నితంగా నొక్కేస్తూ ఉన్నాడు. రేపు భవిష్యత్తులో ఆ మార్గం వైపు కూడా పోవచ్చు. ప్రజా పోరాటాన్ని మనం బలోపేతం చేయడం ద్వారా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాము. కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే కాదా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే కాదా అనే చర్చ మనం ఎంత చేసినా సమాజం ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ ప్రభుత్వ వైఖరిని బట్టి సమాజం ఆ నిర్ణయానికి రాకుండా సమాజాన్ని కాపాడుకోవాలంటే ఈ పౌర సమాజాలు ఇప్పుడు చాలామంది చెప్పే రిపోర్ట్ల ప్రకారం వామపక్షాల చేత నాయకత్వం వహించే స్థితిలో కానీ దీన్ని స్టడీ చేసే స్థితిలో లేవు. కాబట్టి పౌర సమాజం మీద ఎక్కువ బాధ్యత పడతా ఉంది. మన శక్తికి మించిన బాధ్యత మనం వేయాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది. ఇక మా విషయానికి వస్తే 2-3 రంగాల్లో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వం అసలు స్పందించట్లేదు. విద్యారంగం గురించి చర్చ చేసేది చాలా విషయాల్లో, చాలా లోతైన చర్చ విద్యార్థుల గురించి, ఉపాధ్యాయుల గురించి, మొత్తం విద్యా వ్యవస్థ గురించి చర్చ చేసేది. ఒక ప్రైవేట్ స్కూల్కి మనం పోతే అక్కడ 3 వాచ్మ్యాన్లు ఉంటారు, ఒక 2-3 ఆయాలు ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు, రకరకాల బోధనేతర సిబ్బంది సేవలు చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు కేవలం అక్కడ చదువు చెప్పడం వరకు వాళ్ళ పని ఉంటుంది. మన దగ్గరికి వస్తే స్కూల్లో కనీసం స్కూల్ స్వీపర్ లేడు. స్కూల్ స్వీపర్ల సంఘం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు చాలా సీరియస్ ట్రబుల్ చేస్తూ ఉన్నారు. 1623 జీతంతో పని చేయమంటే ఎంత దుర్మార్గం అది. 5200 పని చేయమని చెప్తే అసలు ఏమన్నా జీవిస్తారు. 1623 ఒక రోజు ఖర్చు అది. వాడు నెల మొత్తం పని చేయాలని చెప్తే కనీసం దాన్ని ఉపాధ్యాయ సంఘాలని సీరియస్ గలమెత్తాల్సిన అవసరం ఉంది. మేమేమంటున్నామంటే, వాచ్మ్యాన్ లేకపోవడం వల్ల నా దృష్టిలో ఉన్న ఒక 10 స్కూళ్ళ పేరు ఇట్టే చెప్పగలుగుతాను నేను. ఈ మధ్యలో ఒక నెల రోజుల్లో దొంగతనాలు లేదా 10 స్కూల్స్ పేరు అంటే మీరు డిజిటల్ లెసన్ చెప్పడం కొరకు కంప్యూటర్స్ కానీ చాలా విలువైన సామాగ్రి తెస్తూ ఉన్నారు. ఆ సామాగ్రిని కాపాడుకునే పరిస్థితి లేదు, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. బెల్ ఎవరు కొట్టాలి? స్కూల్ పిల్లగాడు పోయి బెల్లు కొట్టాలా, లేకపోతే టీచర్ కొట్టాలా? పేరెంట్స్కి బెల్లు కొట్టాలి. చిన్న చిన్న అంశాలే కనిపిస్తాయి. కానీ స్కూల్ పిల్లగాడిని పోయి బెల్లు కొట్టాలంటే అది చాలా అవమానకరమైన అంశం. వాటి గురించి మాట్లాడి నీళ్ళు ఎవరు పెట్టాలి, ఎవరు ఊడవాలి. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొని వచ్చి పంచాయతీరాజ్ కార్మికులు వచ్చి పనులు చేయాలని చెప్పాడు. పంచాయతీరాజ్ కార్మికుల కొరకు హెడ్ మాస్టర్ ఎదురు చూస్తూ ఉండాలన్నా అనేది ఒక పరిస్థితి. మా అభిప్రాయం అంటే, విద్యారంగానికి సంబంధించి మొత్తం బోధనేతర సిబ్బందితో పాటు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధించడం తప్పించి వేరే పని వాళ్ళకి ఏది ఉండొద్దు. వాళ్ళ వృత్తి అది కాబట్టి ఒక పరిస్థితిని మనం తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది మాకున్నది. అదేవిధంగా స్కూల్ స్వీపర్ల పోరాటం నడుస్తుంది. గతంలో కూడా హరగోపాల్ సార్ కానీ మన వాళ్ళందరూ పాల్గొన్నారు. సమ్మెలు చేసిన దాదాపు 100 రోజులకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆశతోటి సమ్మెలో పోవట్లేదు. అనేక ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఒక్కడు కూడా ముందుకు వేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీపీ చేసి వాటికి మద్దతు తెలపాలని చెప్పి కూడా నా అభిప్రాయం. లేబర్ డిపార్ట్మెంట్కి వస్తే పూర్తి నిర్వీర్యం, అసలు జీరో ఏమీ లేదు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్లో నమోదు చేసుకున్న వాళ్ళకు దాదాపు 4 నెలల నుంచి అసలు వాళ్ళ సిస్టమే బంద్ అయిపోయింది. సిస్టమే బంద్ అయిన తర్వాత నీ సంవత్సరం లోపల అప్లై చేసుకున్నాలే, లేకపోతే నీకు వర్తించదని మాట్లాడుతూ ఉన్నారు. లేదా వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళు వర్తించదని మాట్లాడుతున్నారు. దాదాపు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ప్రభుత్వ చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితాలు ఏది అనుభవించలేని పరిస్థితి. అంటే కేవలం మీరు ఆన్లైన్లో ఆ సిస్టమ్ బంద్ చేయడం వల్ల జరుగుతున్న ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వాన్ని ఎవరిని అడిగినా పరిష్కారం చేసే స్థితి లేదు. చూడడానికి చిన్న సమస్య కనిపించవచ్చు, కానీ వేలాది మందికి లక్షలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు ప్రజలు. ఆ చిన్న అమౌంట్ కూడా వాళ్ళకి చాలా పెద్ద ఆశ, వాళ్ళకు ఆసరాగా కల్పించే పరిస్థితి. భవన నిర్మాణ రంగానికి సంబంధించి, బీడీ కార్మికులకు సంబంధించి మేము చేస్తున్న స్ట్రగుల్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాం. బీడీ కార్మికులకు సంబంధించి కనీస వేతనాల జీవోనే లేదు.
2011లో వచ్చిన జీవో అభయస్లో పెట్టేస్తే ఈరోజు నేను కనీస వేతనం కావాలంటే ఒక మినిమం వేజ్ కేసు వేసుకోవడానికి నాకు ఒక జీవోని లేని పరిస్థితి. ఇక డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎన్ని పీడబ్ల్యూ కేసులు వేసుకున్నా, వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ కేసులు వేసుకున్నా ఎవడు దాన్ని పరిష్కారం చేయట్లేదు, ఏది లేదు, టోటల్ డిజాల్వ్ అయిపోయి ఉంది. సమాచార హక్కు చట్టం గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవుతుంది. సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, సమాచార హక్కు కమిషనర్ని పెట్టలేదు. మేము అనేక ఈ సమాచారాన్ని కోరుతూ ఎన్ని వినతి పత్రాలు ఇస్తే అక్కడ కమిషనరే లేదు కాబట్టి కింది స్థాయిలో మమ్మల్ని ఏం చేస్తారు అనే స్థాయిలో అక్కడ పౌర సమాచార అధికారులు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ టౌన్కి సంబంధించి నిర్దిష్టంగా మహబూబ్నగర్ టౌన్లో అనేక మంది 2008 నుంచి పోరాటం చేసి ఇళ్ల స్థలాలు సాధించుకుంటే వాళ్ళ పట్టాలని గత ప్రభుత్వం తీసుకున్నది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి అనేక సార్లు విచారణలు చెప్పి 886 మందిని అర్హులుగా తీర్చిన తర్వాత ఆ మహబూబ్నగర్ టౌన్లో దాదాపు 6000 ఇల్లు కట్టారు. ఆ 886 మందిలో ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో టోటల్గా అమ్మేసుకున్నారు, అవినీతిని పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం గడుస్తూ ఉంది. ఎన్ని పోరాటాలు చేసి ఈ ప్రభుత్వం కూడా స్పందించట్లేదు. కారణం ఏంటంటే గతంలో అమ్ముకున్న కౌన్సిలర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని మనం ఎంత అదొక స్ట్రగుల్ మహబూబ్నగర్లో నిర్మాణం అవుతుంది. నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే టీపీజేసీ కూడా దానికి మద్దతు తెలపాలి. ఇప్పటికే 2-3 సార్లు ధర్నాలు చేశాం. జనవరి 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున టౌన్ మొత్తంగా చేయాలని ఒక ప్లాన్ ఉంది. 4800 ఎకరాల భూమి మహబూబ్నగర్ అర్బన్ మండలంలో ఉంది. నేను రూరల్ విషయానికి కూడా ప్రభుత్వ భూమి, ప్రభుత్వ లెక్కల ప్రకారం 4800 ఎకరాలకు పైగా ఉంది. దాని 3600 ఎకరాలు మేము ఇచ్చేసిన వ్యవసాయానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మహబూబ్నగర్ అర్బన్లో టౌన్లో ఎవడు వ్యవసాయం చేస్తున్నాడు, ఎవరికి ఇచ్చాను, ఎవడి ఆధీనంలో ఉంది, ఆ భూమిలో